టీవీ45 న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు దేశ సాంకేతిక సంపదగా ఎదగాల్సిన అవసరం ఉందని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి సూచించారు. హైదరాబాద్ అంబర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్ లోని నారాయణగూడ జోన్ నారాయణ విద్యాసంస్థల స్పోర్ట్స్ మీట్ జరిగింది. నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు డీసీపీ బాలస్వామికి మార్చ్ ఫస్ట్ తో స్వాగతం పలికారు. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న అత్యాధునిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా సంస్థలపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు సోదర భావం పెంపొందుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల నారాయణగూడ జోన్ జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् मन अधिनायक जय हे भारत भाग्य विधान सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय भारत भाग्य विधाता जय हे जय हे जय to each new heights. Narayana institutions, we grandly started our Narayana Premier League Narayanaguda zone today. We proudly announce that 45 years of excellence in Narayana has proved that we are the best and bagging the best in academics as well as in sports. More than 500 physical educators, soft skills trainers are today flourishing out with the students, showing them triumph and victory and success in all the angles. Today we are proud to announce that Narayana Premier League will start with the gesture of Narayanaguda zone, and we promise on behalf of the institutions to all the parents that in future our students are going to bag the Olympics too in national and international wise. Thank you. దాదాపు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చదువులో రాణిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. బట్ పిల్లలు చదువుతో పాటు వాళ్ళు అన్ని రంగాల్లో విజయం సాధించినప్పుడే వాళ్ళ లోపల కూడా ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేడు మనము చూసినట్టయితే యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్గా చాలామంది పిల్లలు ఈ సోషల్ మీడియాకి అడిక్షన్ అయిపోయి అందులో చాలా వరకు అంటే స్కూల్ ఏజ్లోనే ఇతర వాటికి అట్రాక్ట్ అయ్యి కొందరు డ్రగ్స్ యూజ్ చేయడము, తర్వాత ఎలోపింగ్ కేసెస్ మాకు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరినీ కోరేది పేరెంట్స్, తర్వాత టీచర్స్ అందరితో పాటు పిల్లలను కూడా కోరేది ఏంటంటే వాళ్ళు మొబైల్స్ని తక్కువగా యూజ్ చేయడము, దాని తర్వాత స్పోర్ట్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు తోడు అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ డిప్రెషన్కి కారణాలు కానీ వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరి పిల్లల్లో
ఈ స్పోర్ట్స్ గురించి అవగాహన కల్పించి అందరిని కూడా అందులో పార్టిసిపేట్ చేసేటట్టు చూసుకోవాలి.